సకల చరాచర సృష్టికి మూలాధారుడు, అవ్యక్తుడు, అద్వితీయుడు అయినటువంటి దేవునికి కోటాను కోట్ల ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియ ఆధ్యాత్మిక సోదరులారా, సోదరీమణులారా, ఈరోజు నేను చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ అందరి ముందు తెలియజేయాలని ఈ వీడియో చేయడం జరిగింది. నేడు సమాజంలో చూసినట్లయితే ఎక్కడ చూసినా సరే అశాంతి. మరి ఎక్కడ చూసినా సరే అశాంతి, మరి అనైతికత, మరి అనైక్యత. మనుషుల మధ్య ఐక్యత లేదు, మనుషుల దగ్గర నైతిక విలువలు లేవు, ఎక్కడ చూసినా సరే అశాంతి. ఇటువంటి పరిస్థితుల్లో మనిషి నేటి సమాజంలో జీవితం గడుపుతున్నాడు. అదేంటి, మనిషి ఇటువంటి దారిద్ర్యమైనటువంటి పరిస్థితుల్లో జీవితం గడపడం ఏంటి? ఉదాహరణ చూసుకున్నట్లయితే ఆడపిల్లల మీద అత్యాచారాలు, తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలు పంపించడం, ఆస్తి కోసం అన్నదమ్ములు చంపుకోవడం, మరి ఇటువంటి అనేక రకాల చెడులు నేడు సమాజంలో సర్వసామాన్యం అయిపోయాయి. ఎందుకు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది? అంటే ప్రియ ఆధ్యాత్మికత సోదరులారా, మరి నేడు మనిషి ఆధ్యాత్మికత పేరుతో ఏం చేస్తున్నాడంటే తన తోటి మనిషిని, తన సాటి మనిషిని మరి హతమారుస్తున్నాడు. కేవలం ఆధ్యాత్మికత పేరుతోనే హతమారుస్తున్నాడు. ఉదాహరణకి మన దేశంలో దేవుడిని నమ్మని వాళ్ళు ఒక లిస్ట్ తీసుకుంటే, దేవుడిని నమ్మని వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉంటే, దేవుడిని నమ్మేవాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నారు. మరి దేవుడిని నమ్మేవాళ్ళు అంటే మొట్టమొదటిగా చెప్పుకోవాలంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, అనేక రకాల ఆధ్యాత్మికత పాటించే వాళ్ళు వచ్చేస్తారు. మరి వీరందరూ కూడా దేవుణ్ణి ఉన్నాడు, ఈ భూమిని ఆకాశాలను సృష్టించిన దేవుడు ఒకడు ఉన్నాడని నమ్మే వర్గమే. మరి అయినప్పటికీ కూడా ఎందుకని వీరు అశాంతికరమైన జీవితాన్ని గడుపుతున్నారు? ఉదయం లేచిన కాడ నుండి రాత్రి పడుకునే దాకా మనిషి మరి దేవుడితో ఆధ్యాత్మికంగా మమేకం అవుతూ ఉంటున్నాడు. ఉదాహరణకి హిందువులైతే ప్రతిరోజు కూడా పూజలు, పురస్కారాలు, సోమవారం నుండి మళ్ళీ సోమవారం వరకు కూడా ప్రతి ఒక్క గుడి కూడా ఖాళీ ఉండదు. మరి ఉపవాసాలు, వ్రతాలు, యాగాలు, యజ్ఞాలు అని మరి నిత్యం ఆ ఆధ్యాత్మికతతో నిండి ఉంటారు. మరి ముస్లింలు తీసుకున్నట్లయితే ప్రతిరోజు 5 పూట్ల ఆరాధన చేస్తారు, రంజాన్లో ఉపవాసాలు ఉంటారు, మరి ఇంకా శుక్రవారం నాడు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తారు. అదే క్రైస్తవం తీసుకున్నట్లయితే శనివారం, ఆదివారం, మరి విడి రోజుల్లో కొన్ని రోజులు వారు కూడా బైబిల్ గ్రంథాన్ని పఠిస్తూ మరి వారు ప్రార్థనల్ని, కూటాలని ఏర్పాటు చేసుకొని మరి ఆధ్యాత్మికతతో వారు కలిగి ఉన్నారు. మరి అంతమంది ఆధ్యాత్మికతని మరి నిలువెల్లా పాటిస్తున్నారు కదా. మరి ఇప్పుడు సమాజంలో చెడులు తగ్గాలా, పెరగాల? అంటే సమాజంలో చెడులు తగ్గాలి. ఎందుకనంటే మనిషి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనిషిలో ఉన్న చెడులు మనిషి నుండి దూరం అవ్వాలి. అదే సూత్రం. అంటే మనిషిలో ఉన్న చెడులు దూరం అవ్వకుండా మనిషి దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను అంటే అది అవివేకం. దేవుణ్ణి ఎందుకు పూజిస్తారండి? ముందు దేవుణ్ణి ఎందుకు పూజిస్తామంటే మన జీవితంలో మనశ్శాంతిగా జీవితం గడిపే ఆ యొక్క అవకాశాన్ని, ఆ మహాభాగ్యాన్ని
ప్రసాదించమని వేడుకుంటూ ఉంటాడు. ప్రతిరోజు లేకగానే దేవుడికి దేనికి పూజ చేస్తామంటే మన జీవితంలో కూడా మంచి జరగాలని. అంటే మరి ఇలా మంచి జరగాలని కోరుకొని మరి ఆధ్యాత్మికతతో హైందవులు, ముస్లింలు, క్రైస్తవులు ఇంకా రకరకాల వాళ్ళందరూ కూడా జీవితాన్ని గడుపుతుంటే మరి సమాజంలో విపరీత చెడు ఎందుకు పెరిగిపోయింది అంటారు? మరి దేని కారణంలో ఈరోజు ఒక మనిషి తన సాటి మనిషినే మతం పేరుతో మరి హింసించడం జరుగుతుంది. సమాజంలో మత ద్వేషాలను రెచ్చగొట్టుకొని ఒక మతం వర్గం వారు ఇంకొక మతాన్ని, ఒక మతం వేరొక మతం వారు ఇంకొక మతాన్ని అని అది విద్వేషాలతో మారణకాండ అనేది జరుగుతుంది. నేడు సమాజంలో చూసుకున్నట్లయితే అనేక అల్లర్లు, అనేక హింసలు అనేవి జరుగుతున్నాయి మతం పేరిట. మరి మనిషి ఇంతటి ఆధ్యాత్మికత కలిగి ఉన్నప్పుడు కూడా మరి మనిషి మనశ్శాంతిగా జీవితం గడుపుతున్నాడా అంటే లేదు. మరి అటువంటప్పుడు మన ఆధ్యాత్మికతలో ఏదో లోపం ఉంది కదా. అంటే హిందువులు ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు పూజిస్తున్నారు, ముస్లింలు వారికి నచ్చిన దేవుణ్ణి వారు పూజిస్తున్నారు, క్రైస్తవులు వారికి నచ్చిన దేవుణ్ణి వారు పూజిస్తున్నారు. అంటే ఎవరికి నచ్చిన ఆధ్యాత్మికతను వారు ప్రదర్శిస్తున్నారు. మరి సమస్త చెడులు మూలం, మరి సమస్త చెడులు కూడా మనుషుల నుండి ఈరోజు తగ్గిపోలేదు, విపరీతమైపోయాయి. ఇంకా సమాజంలో ఉన్న కొద్దీ ఇంకా పెరిగిపోయినట్టు అవి అంటురోగాల్లా పెరిగిపోయాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో వీరు చేసే ఆధ్యాత్మికత సరైందా లేకపోతే లోపభూష్టమైందా అంటే ఉదాహరణ చెప్తాను వినండి. ఒక వ్యక్తికి అనారోగ్యం చేసింది. అప్పుడు అతను మందులను తెచ్చుకున్నాడు. మందుల్ని వాడిన తర్వాత అతని అనారోగ్యం తగ్గకపోగా అతనికి ఎటువంటి ప్రయోజనం లేనప్పుడు అతను ఏం చేస్తాడు? అతను వెంటనే ఆ డాక్టర్ని మార్చడమో లేకపోతే ఆ మందుల్ని మార్చడమో చేసి మరి ఇంకోసారి ప్రయత్నం చేస్తాడు. అంతేగాని అవే మందుల్ని వాడడం అనేది జరగదు. మరి అలాగే చూసినట్లయితే సమాజంలో మరి ఎవరికి నచ్చిన ఆధ్యాత్మికతను వారు పాటిస్తున్నారు కదా. మరి పాటిస్తున్నప్పుడు ఎవరికి నచ్చింది వాళ్ళు మేమే కరెక్ట్ అనుకుంటారు. హైందవులు మా ధర్మమే కరెక్ట్ అంటారు, ముస్లింలు మా ధర్మమే కరెక్ట్ అంటారు, క్రైస్తవులు మా ధర్మమే కరెక్ట్ అంటారు. అంటే ఎవరికి నచ్చింది వారు చేసుకుంటూ పోతూ మాదే కరెక్ట్ అనుకుంటున్నారు. మరి ఇది వాస్తవానికి సరైందా కాదా అంటే ఏమైనా తిరిగి ప్రశ్నిస్తే నువ్వు మతద్రోహివి, నీకు ధర్మద్రోహివి, నీవు దేవుడిని ప్రశ్నిస్తావా, దేవుడి గురించి నువ్వు అడుగుతావా అని ఆ వ్యక్తి మీద లేనిపోని అభాండాలు వేసి అతన్ని ధర్మద్రోహిగానో లేదా మతద్రోహిగానో చిత్రీకరించడం జరిగింది. అంటే ఏం చెప్పినా సరే గుడ్డిగా చేసుకుంటూ పోవాలా. మరి ఇలాంటి ఆధ్యాత్మికతను పాటిస్తున్నప్పుడు మరి ఆ మనుషుల్లోని చెడు స్వభావాలు, చెడు గుణాలు ఎందుకు దూరం అవడం లేదు? చెడు దూరం అయినప్పుడు ఎందుకు ఆధ్యాత్మికత చేసి అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. ప్రియ ఆధ్యాత్మిక సోదరులారా, సోదరీమణులారా, మరి ఏదైతే విషయాలను మనం ఇప్పుడు దాకా ప్రస్తావన చేసుకున్నామో ఈ విషయాల పట్ల ఆలోచన చేస్తారని, మరి ఈ ఒక్కటే భూమి మీద నివసిస్తున్నాం మనందరం కూడా, హైందవులైనా, బౌద్ధులైనా, క్రిస్టియన్స్ అయినా, ముస్లింలైనా అందరూ నివసించే ఈ భూమి మరి ఒక్కటే కాదా? మరి అందరూ మనుషులు తీసుకునే గాలి, ఆ శ్వాస ఒక్కటే కాదా? మరి అందరూ తాగే నీరు ఒక్కటే కాదా? మరి ఇప్పుడు చెప్పండి ప్రియ ఆధ్యాత్మిక సోదరులారా, మీ అందరికీ దేవుడు కేవలం ఒక్కడే కాదా? ఎవరికి నచ్చిన దేవుడు వారికి ఉంటాడా? మీరందరూ తాగే నీరు ఒక్కటే, మీరు పీల్చే శ్వాస ఒక్కటే, మీరు ఉండే భూమి ఒక్కటే, మరి మీ శరీరంలో ఉన్న రక్తం ఒక్కటే, మరి మీరు
ఎవరికి నచ్చిన దేవుడిని వారు పూజిస్తాము అంటే మరి అది ఎంత హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి ప్రియ ఆధ్యాత్మిక సోదరులారా, ఏదో ఒక క్లారిటీని మీరు మిస్ అయ్యారు. కాబట్టి మీరు పరిశీలనగా ఆధ్యాత్మికతను తెలుసుకొని, సత్యమేదో అసత్యమేదో తెలుసుకొని, సత్యాన్ని పరిశీలన చేసి సత్యంలోకి నడుస్తారని కోరుకుంటూ ఈ విషయాలను ముగిస్తున్నాను. వచ్చే వీడియోలో కంక్లూషన్ పాటిస్తాను. అంతవరకు సెలవండి.